కొన్ని రోజుల నుంచి పెట్రోల్ రేట్స్ పెరిగాయి, పెట్రోల్ దొరకట్లేదు అన్న న్యూస్ గట్టిగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. ఈ ఒక్క చేంజ్ వల్ల ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. కానీ మనందరికీ కావాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, ఇండియాలో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరిగాయా లేదా ఇంకా మీదట పెరగబోతున్నాయా? ఇప్పుడు కంప్లీట్ సిచ్యువేషన్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ప్రెసెంట్ టైంలో మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ మార్కెట్ చాలా అన్స్టేబుల్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర గొడవలు మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఈ రూట్ ద్వారా వరల్డ్ లో ఆల్మోస్ట్ 20% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని కూడా మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఆయిల్ షిప్మెంట్స్ డిలే అవుతున్నాయి. దానివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఫైనల్ గా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. ఇండియాలో ఉన్న చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఆయిల్ దొరకట్లేదని. కానీ నిజం ఏంటంటే ఆయిల్ అయిపోలేదు. అలా అని ఇమీడియట్ షార్టేజ్ కూడా లేదు. సప్లై అన్నది రిస్క్ సిచ్యువేషన్ లో ఉంది. ఆయిల్ ఉంది కానీ సిచ్యువేషనే బాలేదు. ఇండియా ఆయిల్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది. మన కంట్రీలో వాడే పెట్రోల్ డీజిల్ లో చాలా పోర్షన్ బయట నుండి వస్తుంది. గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియాలో కూడా ఇంపాక్ట్ తప్పదు. కానీ ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ అయితే పెరగలేదు. ప్రైజెస్ స్టేబుల్ గానే ఉన్నాయి. అయితే ఎందుకు ఇంకా పెరగలేదు అని చాలా మందికి డౌట్ వస్తుంది. గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో ఉంచాలని ట్రై చేస్తుంది. సడన్ గా రేట్స్ పెంచితే పబ్లిక్ కి బర్డెన్ పెరుగుతుంది. అలాగే ఆయిల్ కంపెనీస్ కూడా కొంత లాస్ ని టెంపరీగా బేర్ చేయడం వల్ల ప్రైసెస్ ఇంకా పెరగలేదు. ఇండియాలో మెయిన్ ఆయిల్ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఈ కంపెనీస్ క్రూడ్ ఆయిల్ ని కొని రిఫైన్ చేసి పెట్రోల్ డీజిల్ గా సేల్ చేస్తాయి. కానీ ఇప్పుడు కొనుక్కునే రేటు పెరిగింది కానీ అమ్మే రేటు ఇంకా పెంచలేదు. కాబట్టి లాసెస్ పెరుగుతూ వస్తున్నాయి. ఒక పక్క ప్రైవేట్ కంపెనీస్ కూడా రేట్లు పెంచడం మొదలెట్టాయి. గవర్నమెంట్ కంపెనీస్ ఇంకా పెంచకపోయినా ప్రైవేట్ కంపెనీస్ డైరెక్ట్ గా పెంచేసాయి. అందులో షెల్ ఇండియా ఒకటి, నయారా ఎనర్జీ ఒకటి. బెంగళూరులో ఆల్రెడీ పెట్రోల్ ఇంకా డీజిల్ రేట్స్ ని పెంచేసాయి. మార్కెట్ లో ప్రెషర్ ఆల్రెడీ ఉంది. కంపెనీస్ స్లోగా పెంచడం మొదలు పెడుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఏం జరగొచ్చని మీరు నన్ను అడిగితే ఫిక్స్ అయిపోండి, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరుగుతాయి పక్కాగా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. సో ఆబ్వియస్ గా రేట్లు పెంచక తప్పదు. కాకపోతే పబ్లిక్ ఓన్లీ పెట్రోల్ గురించి మాత్రమే బాధపడాలా అంటే కాదు. పబ్లిక్ మీద ఓన్లీ పెట్రోల్ ఇంపాక్ట్ మాత్రమే ఉండదు. ఒకవేళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారనుకోండి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అలాగే గూడ్స్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డైలీ లైఫ్ లో మనం వాడుకునే ప్రతి వస్తువు మీద భారం పడుతుంది. నాకు తెలిసి 1 month లో రేట్లు పెరుగుతాయి. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.